అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు నా టర్బో స్పీడ్ నా కార్ స్పీడ్ తగ్గిపోతోంది? ఫాస్ట్ గా వెళ్ళు సూపర్ స్పీడో. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను పారిపోవడం ఇంపాసిబుల్. అంతేకాదు కికో నన్ను పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ కంటే పెద్ద ఇంపాసిబుల్. అయ్యయ్యో, ఈ రోజు వేడి చాలా ఎక్కువగా ఉంది. అయినా సరే జనం చాలా ఎక్కువ మంది వచ్చారు చూసారా? టెంపో అన్న కార్లను చూడాలనే కుతూహలంతో. ఇక్కడ ఎన్నో రకాలైన కార్లు ఉన్నాయి. అభినందనలు. అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈ ప్రపంచంలోని ఇవి ఎంతో ఎక్స్పెన్సివ్ అయిన కార్లు. ఇవి కార్లు కాదండి, మా పిల్లలని చెప్పండి. అయ్యయ్యో, నా పిల్లలు, నా పిల్లలు, ప్రీతి కమల, సుందరి కమల, చిట్టి కమల. ఈ రోజు బాగా ఎండ కొడుతోంది. కొట్టే ఎండకి ఐస్ క్రీమ్ కరిగిపోయే లోపల దీన్ని మనం తినేయాలి. అరే ఏంటిది? ఐస్ క్రీమ్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు మన చేతుల్లో మిగిలిన్నది ఒకే మాటలో చెప్పాలంటే కోన్స్. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య. అయ్యయ్యో, అయ్యో, నాకు చాలా నష్టం జరిగింది. ఇదంతా ఎలా జరిగింది? ఇంతమంది జనం ఉన్న ప్రదేశంలో సడన్ గా ఇలాంటి ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? సార్, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఎండ బాగా ఉంది కదా, అందుకే టెంపో అన్న కార్లన్నీ ఈ విధంగా మారిపోయాయి. ఇది ఎలా జరుగుంటుంది? ఇది పాసిబులే కాదు. ఇవన్నీ కార్స్, ఐస్ క్రీమ్స్ కావు. అయ్యయ్యో, అయ్యయ్యో, అవి కార్లు కాదు, నా బిడ్డలు. ప్రీతి కమల, సుందరి కమల, చిట్టి కమల. ఒక్క నిమిషం ఆగు కికో. ఇది ఎలా జరిగిందో, ఎప్పుడు జరిగిందో, ఏ విధంగా జరిగిందో అని పరిశోధించడం వల్ల ఏం లాభం ఉందో చెప్పు. ఏమిడే, ఇక దీని గురించి డిస్కస్ చేసి ఏమిటి లాభం? నా పిల్లలందరూ వేస్ట్ అయిపోయారు. ఇక వీటి వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది. ఎండ వల్ల కార్స్ ఇలా అవడానికి ఛాన్సే లేదు. పిగ్లు, ఫటాఫట్ టెంపో ఉన్న కార్లు మనకి ఎప్పుడు దొరుకుతాయో చెప్తారా?
రేపటికి ఆ కార్లు సిద్ధంగా ఉంటాయి. నువ్వు పేమెంట్ రెడీ చేసుకో అంతే. పేమెంట్లన్నీ రెడీగానే ఉన్నాయి పిగ్లు ఫటాఫట్. ఒక విషయం చెప్పండి, ఇలాంటి కాస్ట్లీ అయిన కార్లని మీరు ఎలా తయారు చేసి ఇస్తున్నారు? నువ్వు మామిడి పండును మాత్రమే తినురాక, టెంకను తినడం వల్ల ఏమిటి లాభం? ఏ, అయ్యయ్యో సారీ సుందరి కమల, ప్రీతి కమల, చిట్టి కమల, మీ ఇంజిన్లు కూడా మెలటైపోయాయే. మీ నాన్న నేను కూడా రిపేర్ చేయలేను. ఇక నేను మిమ్మల్ని నా ఇంట్లో ఉంచుకోలేను, స్క్రాప్కే వెయ్యాలి. నేను స్క్రాప్ కలెక్ట్ చేసేవాణ్ణి. ఇక్కడున్న స్క్రాప్ వాసన నన్ను ఎంతో దూరం నుంచి ఇక్కడికి లాగుతోంది. బహుశా ఇక్కడ నా కోసం ఏదో స్క్రాప్ ఉన్నట్టుగా ఉంది. ఇక వీటన్నిటిని నువ్వే తీసుకువెళ్ళాలి. త్వరగా తీసుకువెళ్ళిపో. నేను ఇక్కడ ఉన్న స్క్రాప్ కోసం మీకు 20,000 రూపాయలు ఇస్తాను. మీకు ఇష్టమైతే నాకు చెప్పండి. ఏమిటి 20,000 రూపాయల? ఒక్కసారి కాదు, నిజం చెప్పాలంటే డబుల్ సమ్మతం. ఆ, ఏమైంది కికో? నువ్వెందుకలా దిగులుగా కూర్చున్నావు? టెంపో అన్న బండి ఎలా డ్యామేజ్ అయిందని ఆలోచిస్తున్నాను. ఎండ వల్ల బండలు డ్యామేజ్ అయ్యడానికి ఛాన్సే లేదు. నువ్వు కరెక్ట్ గా చెప్పావు కికో. నువ్వు చెప్పిన టాపిక్ గురించి నేను కూడా ఆలోచించాను. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే కన్ఫ్యూజ్డ్. హ్మ్? హఠాత్తుగా మేయర్ అంకుల్ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు? అవును, ఇలాంటి పరిస్థితిలో ఆయన ఎలా ఉంటాడనేది రెండే మాటలో చెప్పాలంటే వెరీ సాడ్. ఆగు, విషయం ఏంటో ఆయన్నే అడుగుదాం. ఏమైంది మేయర్ అంకుల్? హఠాత్తుగా మీరేంటి ఇంత సంతోషంగా ఉన్నారు? కికో, మన టెంపో అన్న లాసు కొంచెం కవర్ అయ్యింది. ఎందుకంటున్నానంటే ఒక మంచి విషయం జరిగింది. ఒక స్క్రాప్ డీలర్ వచ్చి టెంపో అన్న డ్యామేజ్ కార్ అన్ని కూడా తీసుకువెళ్లిపోయాడు. టెంపో అన్న డ్యామేజ్డ్ కార్స్ ని డీలర్ మీ దగ్గర నుంచి కొనుక్కునేలేరా? అవును కికో, 20,000 ఇచ్చి తీసుకువెళ్లిపోయాడు. ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక తప్పు జరిగింది. ఎవరైనా ఇంత డ్యామేజ్ అయిన కార్స్ కి 20,000 ఇస్తారా చెప్పండి? అదేంటో మనం కనిపెట్టి తీరాలి. ఇప్పుడు నేను నా మ్యాజిక్ చూపిస్తాను పిగ్లు ఫటాఫట్. కికో, ఈ సీసీటీవీ ఫుటేజ్ లో నువ్వు ఏం వెతుకుతున్నావు? ఇన్స్పెక్టర్ సార్, ఖచ్చితంగా ఎండ వల్ల కార్స్ డ్యామేజ్ అవ్వవు. ఏదో ఒక తప్పు జరిగింది. అదేంటో కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ఫుటేజ్ మేము చాలా సార్లు గమనించాం, కానీ ఇందులో అనుమానించదగ్గ విషయాలు ఏమీ కనిపించలేదు. ఇన్స్పెక్టర్ సార్, నేను ఈ ఫుటేజ్ ని తీసుకెళ్లి పర్సనల్ గా చెక్ చేయొచ్చా? నువ్వు ఈ ఫుటేజ్ తో ఏం చేస్తావు? అలా చెప్పకండి. మన సన్ సిటీకి ఏదో ఒక కొత్త ప్రమాదం వచ్చింది. అది ఎలాంటి ప్రమాదమో కనిపెట్టాల్సింది మన బాధ్యత. ఓకే కికో, నువ్వు సన్ సిటీని కాపాడేవాడివి కదా. నువ్వు మన సన్ సిటీని ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి కాపాడావు. ఈ ఫుటేజెస్ ని నువ్వు తీసుకువెళ్లి ధారాళంగా చెక్ చేయి. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ సార్. దాన్ని గమనించారా అంకుల్? అక్కడ ఒక కార్ సూపర్ టర్బో స్పీడ్ లో వచ్చేళ్తోంది. అది కూడా టెంపో అన్న కార్స్ అన్ని డ్యామేజ్ అయ్యాక. ఒకవేళ అందులో ఉన్న వాళ్ళే కార్స్ ని డ్యామేజ్ చేసి ఉండాలి. కరెక్ట్.
ఇది టర్బో స్పీడ్ కార్. ఇది నార్మల్ కార్ కాదు. నేను ఈ సీసీటీవీ ఫుటేజ్ ని 2000 టైమ్స్ స్లో చేసి చూశాను. ఆ తరువాతే ఆ టర్బో స్పీడ్ కార్ మూమెంట్స్ నార్మల్ గా కనిపించాయి. అంటే ఈ టర్బో కార్ వేగం నార్మల్ కార్ వేగం కంటే 2000 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ వ్యక్తి తన టర్బో స్పీడ్ కార్ లో ఎక్కి తప్పించుకున్నట్టున్నాడు. అందువల్ల స్పీడ్ గా ఎస్కేప్ అయిపోయాడు. ఏం జరిగిందో తెలియనంత త్వరగా. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు కికో? వాడిని ఎలాగైనా మనం పట్టుకుని తీరాలి. ఎలా చేయబోతున్నావు? ఆ, మీ సాయంతోనే చేస్తాను. ఏ? ఏ, అరే మన డాక్టర్ ఖురానా ఇన్ని ఇన్వెన్షన్స్ ఎప్పుడు చేశారు? నాకు కూడా తెలీదే. ఈ ప్రపంచంలోని ఎంతో విలువైన స్టోన్ ని ఆయన ఇన్వెంట్ చేశారు. బ్రహ్మాండం. ఈ ఇన్వెన్షన్ వల్ల మన సన్ సిటీ పేరు ఇంకా పాపులర్ అవుతుంది అంకుల్. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు కికో. కానీ మన పాపులారిటీతో పాటు పెద్ద ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంది కికో. ఈ ఎక్స్పెన్సివ్ అయిన స్టోన్ ని ఎవరైనా దొంగిలించుకు వెళ్ళిపోతే అప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకేమీ అర్థం కాలేదే. ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే పట్టుకోవడానికి మేమిద్దరం రెడీగా ఉన్నాం. మీరు దేనికి దిగులు పడకుండా హాయిగా ఉండండి. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆయన ఇక్కడ ఉన్నంత వరకు ఎంత గజ దొంగ అయినా సరే ఈ స్టోన్ ని దొంగలించుకుని వెళ్ళలేరంటున్నారు. ఆగండి, ఎవరు టెన్షన్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే దొంగ వచ్చి ఏదైనా ఎత్తుకు వెళ్ళేటప్పుడు దాన్ని ఆపడంలో నేను ఎక్స్పర్ట్ ని. ఏంటి దొంగతనాన్ని ఆపటంలో మీరు ఎక్స్పర్టా? కానీ ఎవరితోనూ ఈ విషయం చెప్పకండి. కొన్ని సంవత్సరాలకు ముందు సడన్ గా ఒక దొంగ సన్ సిటీ లోపలకు ప్రవేశించి ఏవో ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. నేను ఆ దొంగ పని పట్టేశాను. అందువల్ల ఆ దొంగ ఎక్స్టెంట్ అయ్యాడు. ఇప్పుడు డైనోసార్ తో కలిపి నా ప్రిజన్ లోనే ఉన్నాడు. డైనోసార్స్ తో పాటు మీ ప్రిజన్ లో ఉన్నాడా? అవును. ఒకవేళ నేను చెప్పింది అబద్ధమే అయితే టెంపో నా కార్లు డ్యామేజ్ అయినట్టుగానే ఈ కాస్ట్లీ అయిన స్టోన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఏమిటయ్యా ఇది ఇలా జరిగింది? ఈ ఎక్స్పెన్సివ్ అయిన స్టోన్ హఠాత్తుగా ఇలా డ్యామేజ్ అయిపోయింది. అయ్యయ్యో. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్, మనం ఆ టర్బో స్పీడ్ కార్ ని ఎలాగైనా ఆపాలి. కానీ ఆ టర్బో స్పీడ్ కార్ యొక్క స్పీడ్ కి మన స్పీడ్ ని ఎలా మ్యాచ్ చేయగలం? సూపర్ స్పీడ్ యాక్టివేట్ ఫార్ములా నంబర్ 538. యాక్టివేటింగ్ ఫార్ములా 538. ఇప్పుడు అన్ని అల్ట్రా స్లో మోషన్ లో మూవ్ అవుతూ ఉంటాయి, ఇంక్లూడింగ్ టర్బో స్పీడ్ కార్. కానీ సూపర్ స్పీడ్ లో యాంటీ స్లో మోషన్ రికార్డర్ ఉండడం వల్ల సూపర్ స్పీడ్ మాత్రం నార్మల్ స్పీడ్ లో మూవ్ అవుతూనే ఉంటుంది. కరెక్ట్. మనం ఆ టర్బో స్పీడ్ కార్ ని ఈజీగా పట్టుకోగలం. రా స్టార్ట్ చేద్దాం సూపర్ స్పీడ్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు నా టర్బో స్పీడ్ నా కార్ స్పీడ్ తగ్గిపోతోంది? ఫాస్ట్ గా వెళ్ళు సూపర్ స్పీడ్. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను పారిపోవడం ఇంపాసిబుల్. అంతేకాదు కికో నన్ను పట్టుకోవడం అనేది ఇంపాసిబుల్ కంటే పెద్ద ఇంపాసిబుల్. ఇక్కడున్నదంతా సర్వనాశనం అయిపోవాలంట. అందుకే మెల్టింగ్ అంతో పేలుస్తాడు ఈ పిగులు ఫటాఫట్. ఇలా చూడు సూపర్ స్పీడ్, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 231. ఇనిషియేటింగ్ ఫార్ములా 231. ఇదేమిటి? నా మెల్టింగ్ గన్ను కూడా డీయాక్టివేట్ చేసేశాడు ఈ కికో.
కికో పిగులు ఫటాఫట్ తప్పించుకోవడానికి ఇక ఛాన్సే లేదు. ముందు వాటిని బ్లాక్ చేయి. ఆ టర్బో స్పీడ్ కార్ ని వదలకూడదు. ఓకే కికో. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 537 దాన్ని అప్లై చేసి అన్నిటిని నార్మల్ గా మార్చేయి. నాకు బాగా తెలుసు నువ్వే ఏదో ఒక పని చేసి టెంపో అన్న కార్స్ ని మెల్ట్ చేసినట్టున్నావు. నాకు ఆ ప్లాన్ ఏంటో తెలియాలి. నా మనసుకు నచ్చిన కార్లన్నిటినీ నేను మెల్టింగ్ ఎంతో మెల్ట్ చేసేసాను. అంతే, నాకు ఇంకే ఉద్దేశం లేదు. ఇంపాసిబుల్. నీకు ఎలాంటి ఉద్దేశం లేకపోతే నువ్వే వచ్చి ఆ మెల్టెడ్ కార్స్ ని డబ్బులు ఎక్కువగా ఇచ్చి కొని తీసుకెళ్ళుండవు. నేను నీ గురించి విన్నదానికంటే నువ్వు చాలా ఎక్కువ స్మార్ట్ గా ఉన్నావు కికో. నేను ఏదైనా దోచుకోవాలనుకుంటే ముందు దాన్ని పిగులుతో సర్వనాశనం చేస్తాను. ఆ తర్వాత వచ్చి ఆ నాశనం చేసిన దాన్ని ఖరీదు పెట్టుకొని నా గొడౌన్ కి తీసుకువెళ్ళి యాంటీడోట్ స్ప్రే చేసి వాటిని నార్మల్ గా చేస్తాను. ఆ తర్వాత వాటిని ఎక్కువ ధరకి అమ్మి చాలా డబ్బు సంపాదిస్తూ ఉంటాను. కానీ అవన్నీ రాంగ్. పిగులు ఫటాఫట్ చేసేవన్నీ రాంగే. ఇప్పుడు ఈ పిగులు ఫటాఫట్ చేయబోతున్నది కూడా ఒక రాంగే. నీతో ఒక విషయం చెప్పాలి. ఎప్పుడు ఒక విషయం గుర్తుంచుకో, రాంగ్ ఎప్పుడు రైట్ ని గెలవలేదు. ఎవరు ఓడిస్తారు నన్ను? నువ్వా? అవును, నేనే. హె, ముందు నువ్వు తప్పించుకుంటే కదా నన్ను ఓడించేది. సారీ కికో, ఇప్పుడు నువ్వు తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అని ఒక విషయమే లేదు. ఇప్పుడు నువ్వు చూడు రైట్ ఎలా రాంగ్ ని ఓడిస్తుందో. ఇప్పుడు నేను నా మెల్టింగ్ అండ్ ఇంటెన్సిటీని ఇంకా పెంచేస్తాను. ఆ తర్వాత నువ్వు పూర్తిగా కాలిపోయి బూడిదైపోతావు. ఇప్పుడు రైట్ కి ఎండ్ కార్డు పడుతుంది కికో, అది కూడా శాశ్వతంగా. ఇప్పుడు నా స్పెషల్ కిక్ తో నేను రాంగ్ ని ఓడించే తీరాలి. మళ్ళీ ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలి. రైట్ ఎప్పుడు రాంగ్ దగ్గర ఓడిపోదు. ఇప్పుడు మీకు వేరే మార్గం లేదు. రెండు దారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి రాంగ్ రైట్ దగ్గర ఓడిపోయిందని ఒప్పుకోండి, లేకపోతే రైట్ రాంగ్ కి ప్రూవ్ చేస్తుంది. రైట్ మాత్రమే రాంగ్ ని గెలుస్తుంది అని చూపిస్తాను. నువ్వు కాలి బూడిదైపోతావు. ఆహా, ఆహాహాహా. నా బిడ్డలు మళ్ళీ మంచిగా తిరిగి వచ్చేశారు. అందుకని నా మనసు సంతోషంతో గిటార్ వాయిస్తోంది. థ్యాంక్ యూ కికో అండ్ సూపర్ స్పీడో. అదిగో చూడండి, డాక్టర్ ఖురానా వచ్చారు. వెల్కమ్ డాక్టర్ ఖురానా, వెల్కమ్. నేను వరల్డ్ రికార్డ్ బుక్స్ కోసం మనుషులను కూడా పిలిపించాను. మీ పేరు మన సన్సిటీ పేరు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో యాడ్ కాబోతోంది. ఎందుకంటే మీరే ఈ ప్రపంచంలో ఎంతో విలువైన స్టోన్ ని డిస్కవర్ చేశారు. అది నార్మల్ స్టోనేనండి. నేను వచ్చే దారిలో దాన్ని తీశాను. అయ్యయ్యో, ఏమిటి డాక్టర్ ఖురానా సడన్ గా ఇలా చెప్పారేమిటి? ఆ స్టోన్ కథని నేను ఖురానా అంకుల్ కలిసి
ఈ దొంగని పట్టుకోవాలనే మేము అలా చేశాం. ఒక మేయరైన నాకు ఈ విషయాలేమీ తెలియకుండా పోయాయే. అచ్చచ్చో. అమాయకులా నటించి సాధించేవాడిని తెలివైన వాడు అంటారు, కానీ అప్పుడప్పుడు తెలివైన వాడు కూడా అమాయకులా దొరికిపోతూ ఉంటాడు. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే కిక్కో కథ మనందరినీ బాగా ఏమార్చిందట. కానీ తను చెప్పిన కథ వల్ల సన్సిటీ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది కదా. ఇదంతా నేను ఒంటరిగా చేయలేదు. ఖురానా అంకుల్ ఇంకా సూపర్ స్పీడో లేకపోతే నేను ఈ విషయాన్ని సాధించేవాడిని కాదు. ఈ సంతోషాన్ని మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకో. అయ్య బాబోయ్, టోకియోని ఇలా చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ కికో. మీరు నాకెందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు మేయర్ అంకుల్? ఏమిటి అలా అడిగావు? ఎందుకంటే నీ వల్లే మేము ఈ రోజు టోకియో అంతా చూడటానికి అవకాశం కలిగింది. ఒకే మాటలో చెప్పాలంటే కరెక్ట్. ఈ రోజు టోక్యోలో ఉన్న స్టేడియంలో స్పోర్ట్స్ డే ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అక్కడికి వచ్చే ప్రతి అథ్లెట్ వాళ్ళ టాలెంట్ ని చూపిస్తారు. అయితే కిక్కో ఆ పోటీలో పాల్గొంటున్నాడా? కిక్కో పాల్గొంటున్నాడు అంటే నేను కూడా పాల్గొంటాను. టోనీ, నేను స్పోర్ట్స్ డే లో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు. మీతో పాటు కలిసి చూడ్డానికే వస్తున్నాను. టోక్యో సిటీ బెస్ట్ అథ్లెట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళే మన అందరినీ స్పోర్ట్స్ డే కి రమ్మని ఇన్వైట్ చేశారు. ఊర్లోనే తిరుగుతూ ఊరిని చూసే మనకి ఇప్పుడు దేశాన్ని చూసే ఛాన్స్ దొరికింది. ఎవరి అవకాశాన్ని వదులుకోనే కూడదు, అంతే. అద్భుతం సార్, ఏం పంచు చెప్పారు. దీని వెంటనే నేను నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. సార్ ఇప్పుడు ఏం చెప్పారంటే కిక్కో మనల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు తనకి థ్యాంక్స్ చెప్పారు. కిక్కో పద, మనం వెళ్ళి నీ ఫ్రెండ్స్ ని కలిసేద్దాం. వాళ్ళతో పాటు ఒక సెల్ఫీ తీసుకుందాం పద. వద్దు టోనీ, ఇప్పుడొద్దు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. వాళ్ళు గేమ్ లోని కాన్సన్ట్రేట్ చేయాలి, మనం డిస్టర్బ్ చేయకూడదు. హలో కికో, ఐఎమ్ ఫటోషి. నేను నీ గురించి చాలా విన్నాను. కలిసినందుకు సంతోషం. ఇదిగో చూడండి, నేను టెంపో అన్నా. మేము మీ గురించి ఎప్పుడూ వినలేదు, అయినా మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నేను ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీకి వైస్ చైర్మన్ ని. ఇక వీరు ఈ స్టేడియం కేర్ టేకర్ చోకీ. ఈ స్టేడియంలోని గ్రౌండ్ ని మెయింటైన్ చేయడం దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు అన్ని విషయాలు వీరే చూసుకుంటారు. హలో ఫోటోషి అండ్ చోకీ అంకుల్, మీ ఇద్దరిని మీట్ చేసినందుకు చాలా సంతోషం. రండి, ఈ చీఫ్ గెస్ట్ ని మనందరం కలిసి ఆహ్వానిద్దాం. వావ్,
అంటారు? దాన్ని మూడే మాటల్లో చెప్పాలంటే హూ ఇస్ హీ? ఆయనే మిస్టర్ అకీటో, ఈ టోక్యో స్పోర్ట్స్ అకాడమీకి చైర్మన్. కానీ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ కోసం ఇంత సెక్యూరిటీస్ కి అవసరమే ఉంది? ఎందుకంటే ఈ టోక్యో స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ చాలా పాపులర్. ఇక్కడ స్పోర్ట్స్ కోసం ఎంత డబ్బు ఖర్చైనా అది ఇవ్వడం, ప్లేయర్స్ ని ఎంచుకోవడం అంతా వీరే చేస్తారు. అలా అంటే పవర్ఫుల్ కన్నా చాలా పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. సరే, నేను ఇప్పుడు ఏమైనా తింటాను. ఇంకా సేపట్లో ఇక్కడ ఫంక్షన్ ప్రారంభం అవుతుంది. మీరు వెళ్ళి మీ సీట్స్ లో కూర్చోండి. నేను మా చైర్మన్ అకిటో దగ్గరకు వెళ్ళి కూర్చుంటాను. చోకి, నువ్వు వీళ్ళందరినీ చూసుకో. టోక్యో సిటీ స్టేడియంలో స్పోర్ట్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు మన సిటీలో 3 బ్యాచ్ అథ్లెట్స్ వాళ్ళ టాలెంట్ ని చూపించుకోబోతున్నారు. చార్జు షార్ట్ పుట్ లో పెర్ఫామ్ చేయబోతున్నారు. ఐస్ అండ్ డిస్కస్ ఇంకా హీరో జావెలిన్. ఈ ముగ్గురు కూడా వాళ్ళ ఆటల్లో ఛాంపియన్స్ గా ఉన్నారు. అందువల్ల ఈ రోజు వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ ప్రతిభను కనబరచబోతున్నారు. అంటే షార్ట్ పుట్, డిస్క్ త్రో మరియు జావెలిన్ ఒకే సమయంలో చేయబోతున్నారు. R7 డేంజర్ లైట్ బ్లింక్ అవుతోంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక ప్రమాదం. ఈ పొగలో నాకు అసలు ఏం కనిపించడం లేదు. నేను వెంటనే సూపర్ స్పీడోని పిలవాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, వెంటనే ఫార్ములా నెంబర్ 375 ని అప్లై చేసి స్టేడియం లోపల ఈ పొగని లేకుండా చేసేయ్. ఓకే కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 375. ఏంటిది? ఆ అథ్లెట్స్ అందరూ ఏమైపోయారు? అయ్యయ్యో, ఏమిటిది? కికో, చైర్మన్ ఇంకా వైస్ చైర్మన్ ఇద్దరు మిస్ అయిపోయారే. వాళ్ళు ఇద్దరిని ఎవరైనా కిడ్నాప్ చేశారేమోనని నాకు అనిపిస్తోంది. సూపర్ స్పీడో, వెంటనే ఆ కార్ని ఫాలో చేయి. ఓకే బ్రో, లెట్స్ గో.
హెల్ప్ హెల్ప్ ప్లీజ్ ఎవరైనా వచ్చి నాకు హెల్ప్ చేయండి. ఇది ఫుటోషి అంకుల్ వాయిస్ కదా, కానీ ఈ వాయిస్ ఎక్కడి నుంచి వస్తోంది? కికో ఇక్కడ కిందకి చూడు. ఓ కికో, నా చెయ్యి జారిపోతుంది. త్వరగా వచ్చి నాకు హెల్ప్ చేయి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ కికో, సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 230. ఫుటోషి అంకుల్, అకితో అంకుల్ ఏమైపోయారు? కిడ్నాపర్స్ నన్ను అకిటో అంకుల్ ని 2 వేరు కార్లలో కిడ్నాప్ చేశారు. నా కారులో 4 కిడ్నాపర్స్ నన్ను పట్టి ఉంచారు. ఆ కారే ఇప్పుడు ఈ లోయలో పడిపోయింది. మీరు మాత్రం కారులోంచి ఎలా బయటకు వచ్చారు? ఆ కారు కింద పడుతూ ఉంటే నేను డోర్ తెరుచుకుని అందులోంచి దూకేశాను. అప్పుడే ఈ చెట్టు మీద ఇరుక్కున్నాను. కానీ ఆ కిడ్నాపర్స్ పారాచూట్ తో ల్యాండ్ అయి సేఫ్ గా ఆ లోయ కింద ల్యాండ్ అయిపోయారు. కానీ కారు మాత్రం కింద పడి మొత్తం ధ్వంసమైపోయింది. నాకు విషయం అసలు అర్థం కావడం లేదు. ఆయన్ని ఎవరు కిడ్నాప్ చేసుంటారు? కికో, నాకేమనిపిస్తుందంటే అకిటో అంకుల్ హెలికాప్టర్ లోనే ఉండుండాలి. రా మనం వెళ్ళి ఫాలో అవుదాం. పైగా నా ఆటో రిపేర్ కూడా కంప్లీట్ అయ్యింది. హలో, చెప్పండి. సరే, పట్టి ఉంచండి, మేము వస్తున్నాం. చైర్మన్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళు దొరికిపోయారట. రండి, వెళ్ళి వాళ్ళు ఇంట్రోగేట్ చేసి చైర్మన్ ని విడిపిద్దాం. ఆ కిడ్నాపర్స్ ఎవరో చెప్పండి. ఇంకెవరు? వీళ్ళే. వీళ్ళ? కానీ వీళ్ళెందుకు అలా చేయాలి? అసలు వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో తెలుసుకోవడం అనేది చాలా పెద్ద రహస్యం. దాన్ని కనిపెట్టడం కష్టం. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే వీళ్ళు ముగ్గురు బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత ఎస్కేప్ అయిపోయారట. అప్పుడు సార్ ఎంతో తెలివిని ఉపయోగించి వాళ్ళని మధ్యదారిలో పట్టుకున్నారట. లేదు కికో, మేము ఎలాంటి బాంబ్ బ్లాస్ట్ చేయలేదు. అయితే మీరెందుకు పారిపోయారు? ఎందుకంటే అది చూసి మేము భయపడిపోయాం, అందుకని అక్కడి నుంచి మేము పరిగెత్తాం. మీరే చెప్పండి, మేమెందుకని చైర్మన్ సార్ ని కిడ్నాప్ చేస్తాం? మిమ్మల్ని జైలుకు పంపిస్తే ఆ నిజమేంటో మీరే చెప్తారు. గార్డ్స్, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం ఫుటోషి అంకుల్, నాకు వీళ్ళు చెప్పేది నిజం అనిపిస్తోంది. ఇది సింపుల్ కేస్ కికో. వీళ్ళు ముందుగా షార్ట్ పుట్ లో, డిస్కస్ తర్వాత జావలిన్ లో బాంబులు వేసి స్టేడియం ని అల్లకల్లోలం చేశారు. ఆ తర్వాత సరైన సమయం చూసి వీళ్ళు మనుషులు చైర్మన్ ని కిడ్నాప్ చేశారు. ఒక్క నిమిషం అంకుల్, నేను ఆ బ్లాస్ట్ అయిన చోటుని చూడాలనుకుంటున్నాను. ఇలా చూడండి, నేను ఆ 3 థింగ్స్ ని స్కాన్ చేశాను, కానీ ఈ 3ట్లోనూ బాంబు ఉన్నట్టు ఆధారమే లేదే. ఒక్క నిమిషం, అలాగే ఈ గ్రౌండ్ ని కూడా స్కాన్ చేయడం చాలా అవసరం. బాంబ్ స్పోర్ట్స్ వెపన్స్ లో లేవు, గ్రౌండ్ లోపలే ఉన్నాయి. ఎవరో గ్రౌండ్ లోపల ల్యాండ్ మైన్స్ ని ఫిక్స్ చేశారు. దీన్ని ఒకే మాటలో అడగాలంటే వై? ఎందుకంటే వాళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఆ ల్యాండ్ మైన్స్ పేలాలని ఆ మైన్స్ ని ముందుగానే పాతి పెట్టారు. వీళ్ళందరూ షార్ట్ బోట్స్, డిస్కస్ ఇంకా జావలిన్ లో ఉన్నారు కదా. అప్పుడు అదొచ్చి పడగానే అన్నీ పేలిపోయాయి. ఆ బ్లాస్ట్ ని రీజన్ గా పెట్టుకుని ఎవరో అంకుల్ ని కిడ్నాప్ చేసినట్టున్నారు. కానీ కికో, కిడ్నాపర్ కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే ల్యాండ్ మైన్స్ ని ఫిక్స్ చేశాడు. సరిగ్గా ఆ ప్లేస్ లోనే అథ్లెట్స్ అంతా విసిరేశారు. కానీ ఆ విషయం కిడ్నాపర్ కి ఎలా తెలిసింది? అథ్లెట్స్ ఇక్కడి వరకే విసురుతారని తనకెలా తెలుసు? ఎందుకంటే కిడ్నాపర్ ఈ అథ్లెట్స్ పవర్ ని బాగా తెలుసుకున్నట్టున్నాడు. ఈ గ్రౌండ్ గురించి తెలుసుకున్నాడు. కానీ చైర్మన్ గారిని ఎవరు కిడ్నాప్ చేశారో నాకు అర్థం కావడం లేదు కికో. అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి? అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అకితో అంకుల్ ని సేఫ్ గా తిరిగి తీసుకురావాలి. పద సూపర్ స్పీడో, మనం వెంటనే ఆయన్ని ట్రేస్ చేయాలి. ఆల్ రైట్ బ్రో, లెట్స్ గో.
కికో మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఫుటోషి అంకుల్ ని కిడ్నాపర్స్ ఈ కారులోనే కిడ్నాప్ చేశారు. పద చూద్దాం. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 230ని అప్లై చేసి అకితో అంకుల్ ని కనిపెడదాం. సూపర్ స్పీడో, ఏ హెలికాప్టర్ మన మీద అటాక్ చేసిందో అది ఈ డైరెక్షన్ లోనే వెళ్ళింది. ఈ డైరెక్షన్ లో వెళ్తే చాలా దూరం వెళ్ళినాను ఒక్క ఐలాండే ఉంది. ఖచ్చితంగా హెలికాప్టర్ ఇక్కడే ల్యాండ్ అయి ఉంటుంది. పద వెళ్దాం. హెలికాప్టర్ అనేది ఒకటి ఉంటే దాన్ని ల్యాండ్ చేయడానికి హెలిప్యాడ్ కూడా ఉండాలి కదా. సరిగ్గా చెప్పావు సూపర్ స్పీడో. అదిగో అలా చూడు, అక్కడుంది హెలిప్యాడ్. పద మనము వెళ్దాం. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం పెట్టబోయే ఒక్కొక్క స్టెప్ చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఇంకా సైలెంట్ గా చేయాలి. నువ్వు ఫార్ములా నెంబర్ 25ని అప్లై చేయి. నీ సైజ్ ని చిన్నది చేసుకో. ఓకే బ్రో, హియర్ ఐ గో. నేను ఒక చిన్న టాయ్ కార్ లాగా మారిపోతాను. కిడ్నాపర్ అంకుల్ ని ఈ రూమ్ లోనే బంధించుంటాడేమో అనిపిస్తోంది. సూపర్ స్పీడో, వీళ్ళని ఇప్పుడు హ్యాండిల్ చేయడానికి నువ్వు నీ ఒరిజినల్ సైజ్ కి రావాలనుకుంటున్నాను. ఫార్ములా నెంబర్ 578ని అప్లై చేయి. ఎస్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 578. ఇవన్నీ కార్సా లేక ఫుట్బాల్సా? ఎలా పైన వచ్చి పడుతున్నాయో చూడు. సూపర్ స్పీడో, నేను అంకుల్ ని కనిపెట్టేశాను. పద ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. థ్యాంక్ గాడ్ అకిటో సార్, మీరు సేఫ్ గా తిరిగి వచ్చేసారు. అరే, ఏది ఎలా అయితేనే ఈ కిడ్నాప్ నుంచి మనం ఇప్పుడు బయటపడ్డాం. లేదు మేయర్ అంకుల్, మనం ఆ కిడ్నాపర్ ని పట్టుకునే వరకు ఈ సమస్య ఒక ముగింపుకి రాదు. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు కికో. మనం ఆ కిడ్నాపర్ ని వెతికి తీరాలి. వెతికి తీరడానికి అవసరం లేదు అంకుల్. ఆ కిడ్నాపర్ ఇప్పుడు నా కంటి ముందే ఉన్నాడు.
ఎవరు నేనా? నీకు మధ్యన పోయిందా కికో? నాకెటువంటి సమస్య లేదు. నాకు అప్పుడే మీ మీద ఒక డౌట్ వచ్చింది. కిడ్నాపర్ అకితో అంకుల్ ని కిడ్నాప్ చేశాక డబ్బులేం అడగలేదు, కిడ్నాప్ మాత్రమే చేశారు. కానీ కికో, పుటోషి అంకుల్ ని అకిటో అంకుల్ ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ అకాడమీకి చైర్మన్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన్ని కిడ్నాప్ చేస్తేనేగా ఆయన పవర్ సీనకి దక్కుతాయి. ఇది నిజం కాదు, అబద్ధం. కికో, నీ దగ్గర దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? మీరేగా చెప్పారు ఆ కిడ్నాపర్స్ మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు. అందుకే మీరు కార్ ని నడపలేదని చెప్పారుగా. కానీ నాకు ఆ బండిలో ఉన్న స్టీరింగ్ మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అది మీతో మ్యాచ్ అవ్వకూడదు కదా. చూద్దాం అది కరెక్టా కాదా అని. ఇప్పుడు మీ చేతుల్ని జాపండి. ఇది నాకు కార్ లో ఉన్న స్టీరింగ్ మీద దొరికింది. ఇది మీ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవుతుందో లేదో చూద్దాం. కాటు అంతే, ఇప్పుడు తనకు తానుగా వచ్చి దొరికిపోయాడు. అలా చూడు. ఇప్పుడు నేను ఈ స్టేడియం అంతా ల్యాండ్ మైన్స్ పెడతాను. ఆ తర్వాత మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తాను. నేను ఆట ఆడడం మొదలు పెట్టానంటే గెలుపు నాదే, అందరిది ఓటమే. సూపర్ స్పీడో ఫార్ములా నెంబర్ 12. Yes, Kiko, get ready to fly. ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. అలా తిరిగి ఇలా తిరిగి చివరికి మాకు దొరికిపోయావు. చూసావా, డిటెక్టివ్ చట్పట్ నీతో ఇక ఆడుకుంటాడు. అంటే సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. కిక్కు అండ్ సూపర్ స్పీడో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మీ గురించి విన్నాను, ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. మీరు ఉన్న చోట ఎక్కడా పొరపాట్లు జరగవన్న సంగతి మీరు నిరూపించారు.